ఈ పాటికి మనం వేసిన నాటకానికి వాళ్ళు ముగ్గురు బలైపోయి ఉంటారు. ఆ అనామికతో అంత సీక్రెట్ గా ఏం మాట్లాడానని తలలు పట్టుకుని ఉంటారు. ఆ బాలుగారికి ఆత్రం ఆగడు కాబట్టి నేరుగా వెళ్ళి అనామిక మొహం మీదే నా గురించి అడిగేసుంటాడు. ఆ అనామికకు అహంకారం ఎక్కువ కాబట్టి ఆ బాలుగాడిని ఎడాపెడా 4 తిట్టుంటుంది. దానికి ఆ బాలు హర్ట్ అవడం, వాళ్ళ మధ్య గ్యాప్ రావడం, ఆ ప్రాజెక్టు అర్థాంతరంగా ఆగిపోవడం, రామ్ గోపాల్ వర్మ సినిమాలోని షాట్ లాగా అలా 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 మారిపోతుంది. ఎక్కడో విన్నట్టుంది ఎంకే. నిజం చెప్పేవాణ్ణి ఈ సమాజం ఎప్పుడూ నమ్మదంట. నీలా అబద్ధాలు చెప్పేవాడికి, నాలా అరాచకాలు చేసేవాడికి ఈ సొసైటీ పెద్దపీట వేస్తుంది. అవును, ఇంతకీ అనామికతో ఏం మాట్లాడా? నిజంగానే ప్రాజెక్ట్ డీటెయిల్స్ డిస్కస్ చేసావా? ఏం చేస్తాను సార్, ఆ ప్రాజెక్ట్ గురించి ఎక్కువగా డిస్కస్ చేస్తే అనుమానం వస్తుందని ఏదో కొత్త ప్రాజెక్ట్ అని డిస్కస్ చేశాను. ఏమైందిరా అలా ఉన్నారేంటి? ఏం లేదు నాన్నమ్మ, ఆఫీస్లో చిన్న గొడవ. ఏం జరిగిందిరా? ఏం లేదు మామయ్య, ఎంకే వాళ్ళు ఏసీ క్రియేషన్స్ తో మింగిలైన విషయం మీకు తెలిసిందే కదా. అవును, దానివల్ల మీకేమైనా సమస్య వచ్చిందా? ఇప్పటి వరకు లేదు, ఇక ముందు వస్తుందేమోనని చిన్న టెన్షన్ అంతే. అంత దూరం రాకుండా అతన్ని దూరంగా పెట్టమని అనామికతో చెప్పండి. అలా చెప్పినందుకే అనామిక మా మీద సీరియస్ అవుతుంది. ఆ అనామిక మా మాట విన్నట్టే ఉంటుంది, కానీ ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కాదు. అనామిక అర్థం చేసుకుంటే బాగుంటుంది. భలే వాళ్ళు, దీనికి ఎందుకు అంత ఆలోచన? మీ పని మీరు సిన్సియర్గా చేసుకుంటూ పోండి, సమయం వచ్చినప్పుడు తనే తెలుసుకుంటుంది. నిజమే, లేనిపోని టెన్షన్స్ పెట్టుకుంటే వర్క్ డిస్టర్బ్ అవడమే కాదు, మీ మధ్య దూరం కూడా పెరుగుతుంది. అలాగే బామ్మ. బాగా లేట్ అయింది, భోజనం చేద్దాం. రైట్ ఇల్లే. ఏంటండి, నీకేమైందిరా? ఎందుకలా ఉన్నావు? రేపు నన్ను చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు. మంచి వార్తే కదరా, దానికెందుకు ఫేస్ కుళ్ళిపోయిన అరటి పండ్లో పెట్టుకున్నావు? అవును, పెళ్లి చూపులంటే అమ్మాయి ఇంటికి అబ్బాయి వెళ్ళాలి గాని అబ్బాయి ఇంటికి అమ్మాయి రావడం ఏంటి? ఇది లేటెస్ట్ ట్రెండ్ అమ్మాయి గారు. అసలు నా సమస్య ఏంటో తెలుసుకోరా మీరు? అంత పెద్ద సమస్య ఏంటి ఢిల్లీ? మీరు ఒక చిన్న అబద్ధం చెప్పాలంతే. అంటే నువ్వు మనిషివే అని చెప్పాలా? 100 అబద్ధాలు ఆడైనా ఓ పెళ్లి చేయమన్నారు. నీ పెళ్లికి ఒక అబద్ధమేగా, ఆడేద్దాం. ఇంతకీ ఏంటి అబద్ధం? మీరు చేస్తారంటేనే నేను చెప్తాను. అబ్బా, చేస్తావులేరా. ఎన్నేళ్లుగా మాతో ఉంటున్నావు, మాలో ఒకడిగా ఉంటున్నావు. నువ్వో ఇంటివాడు అవుతావు అంటే ఆ మాత్రం సాయం చేయలేమా? పర్లేదు, అడుగు. ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా? రాత్రి చెప్పాడు కదా నాన్న, ఆ అనామికతో ఏదో గొడవైందని, అందుకనే జాబ్ మానేసి ఉంటాడు. ఏరా నిజమా? అలాంటిదేం లేదు నాన్న. అగ్రిమెంట్ ప్రకారం 3 రోజులు ఈజీ క్రియేషన్స్ ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేయాలి. నెక్స్ట్ 3 డేస్ అనామిక మన ఇంటికి వచ్చి పని చేయాలి. అవును కదూ, మర్చిపోయారా? సరే గాని అసలే అనామిక నిన్న సీరియస్ అయిందన్నారు, అలాంటప్పుడు తను మన ఇంటికి వస్తుందా? అవునరా, అసలే అమ్మాయికి ఇగో కాస్త ఎక్కువ కదా. రాకేం చేస్తుంది మామయ్య? అహంకారం కన్నా అవసరం పెద్దది కదా. అది నిజమే. సర్లే, వర్క్ చేసుకోండి. అలాగే నాన్న.
ఢిల్లీ రే ఢిల్లీ. ఎస్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? ఈ గెటప్ ఏంటి? ఏమైంది బ్రో, బాలేదా? సూట్ నీకు సూట్ అవ్వలేదు. నాకు పెళ్ళవుతుందని నీకు జలసి. రే సర్లే గాని వీళ్ళు కాఫీ పట్టరా. ఏం మాట్లాడుతున్నారు? ఈరోజు మీరేగా పనోళ్ళు. అవునయ్య గారు, రాత్రి చెప్పాను కదా నా పెళ్లి కోసం ఒక అబద్ధం ఆడాలని. అది ఇవే. అయ్యగారు, నన్ను చూసుకోవడానికి వచ్చే వాళ్ళ ముందు మీరు పన్నుల్లాగా నటించాలి. మాట ఇచ్చారు షేర్ఖాన్. సర్లేరా, వాళ్ళు ఇంకా రాలేదుగా. వాళ్ళు వచ్చాక ఎలా యాక్ట్ చేస్తాంలే గానీ నువ్వు వెళ్ళి కాఫీ పట్టరా. ఇప్పుడే తెస్తాను చూడండి. గుడ్ మార్నింగ్. నువ్వు ఒక్కడివే వచ్చావేంటి? మీ మేడం రాలేదా? రాలేదు. ఏ చిన్న బ్రేక్ తీసుకుని చిటికలో వచ్చేస్తుంది. అప్పటి వరకు నన్ను అబ్జర్వ్ చేయమని పంపించారు. ఏంటి నువ్వు ఇక్కడ దర్శకత్వ పర్యవేక్షణ చేయడానికి వచ్చావా? అదే కదా చెప్తుంది. ఏది క్రియేటివిటీ స్పెల్లింగ్ చెప్పు. క్రియేటివిటీ అది సిఆర్. ఎక్కువ వయసు పడదు, నీ కెపాసిటీ అర్థమైందిలే. ఈడేంటి ఎప్పుడు చూసినా పనివాడి గెటప్లో చండాలంగా ఉండేవాడు, ఇవాళ ఈ గెటప్లో ఇంకా చండాలంగా ఉన్నాడు. అదో పెద్ద కథలే. చిన్నగా చెప్పటం కుదరదా? అస్సలు కుదరదు. అయితే వద్దులే. ఎపిసోడ్ ఎండ్లో తీరిగ్గా వింటాను. హలో బాలు, పని ఎంతవరకు వచ్చింది? అవుతుంది. అబ్బబ్బబ్బబ్బా, ఇల్లు చాలా పెద్దగా ఉందయ్యా. లోపలికి వెళ్తే బిర్యానీ పెడతారా? పెడతారులేవే, నువ్వు నోరు మూసుకుని. అసలే అబ్బాయికి మనం రిచ్ అని బిల్డప్ ఇచ్చాను, కాస్త నీ యాస మార్చు. అలాగే అలాగే. మళ్ళీ అలాగే మాట్లాడతావేంటి? కోతికి కాస్ట్యూమ్స్ వేసినా అది కొమ్మలెక్కడం మాందని ఆ యాస ఏంటి? అయితే ఏం చేయమంటావు? లోపల నీకు డైలాగ్స్ ఏమీ లేవు. నేను చెప్పిన దానికల్లా ఎస్, నో, ఆల్ రైట్ ఈ 3 ముక్కలు తడబడకుండా చెప్పు. ఎస్, నో, ఆల్ రైట్. అంతేగా, నేను చూసుకుంటాలే. ఇదిగో లక్ష్మి, అబ్బాయిని చూడగానే నువ్వు సిగ్గుపడుతూ నేల చూపులు చూస్తే మనం నేల టికెట్ అనుకుంటారు. అప్పుడప్పుడు కాస్త అబ్బాయిని ఓవర్గా చూస్తా ఉండు. సరే వెళ్దాం పదండి. ఈడేంటి మందు తాగిన మేకపిల్లకి తెగ తిరిగేస్తున్నాడు? నీకు తెలియదు కదా, ఈ రోజు నా పెళ్లి చూపులు. పెళ్లి చూపులా? నీకా? అదేంటంటే నాకు పెళ్ళి అవ్వకూడదా? అది కాదబ్బా, పెళ్ళంటే ఉండండి వచ్చి చెప్తాను. పెళ్లి వారు మేమే బాబు. ఎస్ ఎస్. రండి రండి రండి. హలో, మీరు అటండి, మీరు కూర్చోండి. వీళ్ళెవరు బాబు? మీ కంపెనీలో పనిచేసే ఎంప్లాయీస్. ఏం తీసుకుంటారు? టీ, కాఫీ, బటర్ మిల్క్, ప్లేట్ బిర్యానీ. అంటే మా ఆవిడకి కొంచెం కామెడీ ఎక్కువ, జోక్ చేసింది. మా వాడికి కూడా ఎక్కువే.
అదే సెన్స్ ఆఫ్ హ్యూమర్. ముందు ముందు మీరే చూస్తారుగా. అవునా? అయితే మరీ మంచిది. కాఫీ తీసుకోండి. వీళ్ళంతా ఎవరు? అది మరి వీళ్ళు ఇంట్లో పనాడు వాళ్ళు. పనుళ్ళ ఇతనెవరు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు? జూనియర్ ఆర్టిస్టా? నన్ను జూనియర్ ఆర్టిస్ట్ అంటావా? ఎవర్రా మీరు? కంగారు పడకండి, ఇతను మా అయ్యగారికి ఒళ్ళు పట్టేవాడు. నేను ఒళ్ళు పెట్టేవాడినా? అలా మాట్లాడతాడేంటి? వాడికి మెదడు వాపు ఉందిలేండి. ఎవరికైనా మెదరబాబుంది? నీకు అన్ని బయట వివరంగా చెప్తాను. ఏంటయ్యా ఇది? అసలు ఏం జరుగుతుందా ఇక్కడ? పెళ్లి చూపులు. అది అర్థం అవుతూనే ఉంది. దానికి అంత డ్రామా ఏంటి? ఓ 2 సీన్లు ముందు ఒక కథ చెప్తానంటే ఎపిసోడ్ ఎండ్ లో వింటాను అన్నారు, గుర్తుందా? గుర్తుంది. ఆ కథ వింటే మీకు క్లారిటీ వస్తుంది. ఏంటా కదా? నిన్న రాత్రి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది. జరిగింది. దాని మీద మేమందరం బెట్టు కట్టాం. దానికి దీనికి సంబంధం ఏంటి? ఉంది సార్. ఆ బెట్ లో వాడు గెలిచాడు, మేము ఓడిపోయాం. దాంతో వాడు ఓనర్ అయ్యాడు, మేము వాడి కింద పని వాళ్ళం అయ్యాము. అంత కాస్ట్లీదేం కట్టావు? మా ఆస్తి. అమ్మా ఆకలేస్తుంది. నో అమ్మాయి ఏదో అంటుంది. ఆల్ రైట్. అంటే అబ్బాయి పేరేంటా అని అడుగుతుంది. నా పేరు ఢిల్లీ. మరి అమ్మాయి పేరు? గోవా. గోవానా? అమ్మాయి పూర్తి పేరు గోరువంక, ముద్దుగా గోవా అని పిలుస్తాం. ఢిల్లీ గోవా, ఢిల్లీ గోవా, మంచి జంట. నో నువ్వేంటి? నేను మీకు నచ్చలేదా? సచ్చినోడా. అయ్యగారు అడగాల్సింది ఇక్కడ. అంటే పూర్తి వివరాలు తెలుసుకోకుండా అప్పుడే డిసైడ్ అవడం దేని? కానీ తెలుసుకోవడానికి ఏముందిలేండి, ఈ రోజు అంతా విడిదేగా. ఈ రోజు అంటుందేంటి? అంటే అది ఈ జన్మకని అర్థం. మరి వాడు వీడు అంటుందేంటి? పెద్దవిడు కదా, కాస్త చాతస్తం అది. ఇంటికి అబ్బాయికి ఏం పెడతారో చెప్పనేలేదు. నో అంటే ప్రత్యేకంగా పెట్టాలా? మాకున్నదంతా అమ్మాయికేగా. మరి అబ్బాయికి ఏం పెడతారు? ప్రత్యేకించి చెప్పాలా? అబ్బాయికి ఉన్నదంతా అమ్మాయికేగా. సరేనండి, మాకు ఈ సంబంధం బాగా నచ్చింది. ముహూర్తాలు పెట్టాక కబురు చేస్తాం. మంచిది. వస్తాం, పద. Let's go! Everybody! ఏం చెప్పను మేడం, ఈ ఇల్లంతా మాయాబజార్ సెట్లా తయారైంది మేడం. ఒక్కొక్కడు ఒకలా బిహేవ్ చేస్తున్నాడండి. అందుకే టీ తాగుదామని అలా బయటకు వచ్చాను. లేదు లేదు మేడం, వర్క్ బాగానే జరుగుతుంది.
ఓకే మేడం. ఈ మందంతా ఏరి వెళ్ళిపోయారు. అమ్మయ్యా, వెళ్ళిపోయారా? గారు కాపీ తీసుకోండి. అదేంట్రా మళ్ళీ ఈ గెటప్ ఏంటి? ఇదే కదండి మన ఒరిజినల్ గెటప్. ఇందాక సూటు బుట్టేసుకొని వానర్లా ఉన్నావు కదా, ఇంతలోకి ఏమైంది? మళ్ళీ బెట్ కట్టాం. ఈ గ్యాప్ లోనే బెట్ కట్టారా? అయినా ఇప్పుడేం మ్యాచ్ లేదు కదా. అందుకే నిన్నటి మ్యాచ్ మీద కట్టాం. ఈసారి మేం గెలిచాం, మా ఆస్తి మేము దక్కించుకున్నాం. నిన్నటి మ్యాచ్ మీద ఈ రోజు బెట్ కట్టడం ఏంటి? ఏ వారం రోజుల క్రితం రిలీజ్ అయిన సినిమాని ఈ రోజు డబ్బులు కట్టి చూడటం లేదా? ఇది అంతే. మీ బెట్లకో దండం, మీకో దండం. ఇంకాసేపు ఇక్కడే ఉంటే నా బ్రెయిన్ బ్రేజప్ అయిపోయేలా ఉంది. నేను పోతున్నా. ఈ స్విమ్మింగ్ ప్రాజెక్ట్ ఇంత త్వరగా సెట్స్ లోకి వెళ్తుందని కల్లో కూడా అనుకోలేదు. నువ్వు సెట్స్ దాకా వెళ్ళావు. ఫస్ట్ నేను ఈ కాన్సెప్ట్ అనామికకి నచ్చాలి అని దేవుణ్ణి ఎంత వేడుకున్నాను నీకు తెలుసా? ఏ దేవుణ్ణి వేడుకున్నావేంటి? ఏ దేవుణ్ణి వేడుకోలేదు అని అడుగు. ఆల్మోస్ట్ అందరి దేవుళ్ళకి మొక్కాను. చాలా గొప్ప పనే చేశావు. ఏమైంది? కొబ్బరి బొండాలు. దానికి అంత బిల్డప్ ఇవ్వాలా? నేను వెళ్ళి తెస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. ఏం అక్కర్లేదు, అక్కడికి వెళ్ళి తాగుదాం. ఎందుకని నువ్వు చెప్పిన మాట వినావు? బాలు, సంతోషం అనేది మనసుకు నచ్చిన పని చేసినప్పుడే దొరుకుతుంది. అందుకేగా నా మనసుకు నచ్చింది చేయమంటున్నాను. ఎవరి మనసుకి వాళ్ళు నచ్చింది చేస్తేనే. సరే పద. శైలు, శైలు, శైలు. ఏమైంది? భయపడాల్సింది ఏమీ లేదు, మంచి విషయమే. మీరు తండ్రి కాబోతున్నారు. ఓ అంతేనా? ఏం డాక్టర్ మీరు అనేది? మా శైలు? ఎస్, షీఈస్ ప్రెగ్నెంట్. వెళ్ళి చూడండి. ఏంటి బాలు ఇది చిన్నపిల్లల్లా?
చిన్న పిల్లాన్నే శైలు మనకు బిడ్డ పుట్టబోతుందని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూశాను. కానీ దాన్ని పీడకల్లా మిగిల్చాడు ఆ భగవంతుడు. మళ్ళీ ఇప్పుడు నేను తండ్రిని కాబోతున్నాను. థ్యాంక్ యూ దేవుడా, థ్యాంక్ యూ సో మచ్. హలో, ఏమండి? ఏంటిది? హాస్పిటల్ ఇది. నేను తండ్రిని కాబోతున్నాను. అరవకూడదా? రేపు నేను ఈ హాస్పిటల్ వదిలేసి వెళ్తున్నాను. అరుస్తున్నానా? అది సరే బాలు, నేను కింద పడిగానే అంతలా రియాక్ట్ అయ్యావు. నేనంటే అంత ఇష్టమా? నీకు ఎక్కడ ఏమవుతుందో అని హార్ట్ రేట్ పెరిగిపోయింది తెలుసా? నీకేదైనా అయ్యి ఉంటే అది ఆగిపోతుంది. బాలు, వెంటనే ఈ విషయం అందరికీ చెప్పేయాలి. వాట్? ఈ విషయం ఎప్పుడా చెప్పేది? షూట్ కంతా రెడీ చేసుకున్నాం. సారీ మేడం, ఆర్టిస్ట్ డేట్ లో క్యాన్సిల్ చేశాడు. అయితే ఇంకో ఆర్టిస్ట్ ని బుక్ చేయండి. వాడి కోసం నేను షూట్ ఆపుకోలేను కదా. అసలు నువ్వు మేనేజర్వేనా? వేలకు వేలు శాలరీ తీసుకుంటావు, పని మాత్రం సరిగ్గా చేయడం రాదు. నీకు నేను ముందుగానే చెప్పాను, ప్రోగ్రామ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదని. ఆర్టిస్టులకు అడ్వాన్స్ ముందుగానే ఇవ్వాలి, వాళ్ళ అవసరాల్ని మనమే తీర్చాలి అని. షూట్ స్టార్ట్ అవ్వకముందే డబ్బులు మొత్తం ఖర్చు పెట్టించావు. అండ్ ఫైనలీ కుదరదు అని సింపుల్ గా తేల్చి చెప్పేస్తున్నావు. మేడం అది డోంట్ యూ డేర్ టు కన్విన్స్ మీ. తప్పుని కప్పు పుచ్చాలని చూసే వాళ్ళైనా, కన్విన్స్ చేయాలని చూసే వాళ్ళన్నా నాకు అసహ్యం. ఇంకోసారి ఇది రిపీట్ అయిందో. ఏమైంది మేడం? రే, నాకు మనసేం బాలేదు, కాసేపు డిస్టర్బ్ చేయకు. ఇవిగో శైలు పాలు. ఏయ్, ఏంటిది? ఆ కన్నీళ్ళేంటి?